హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి రొటీన్‌గా కాకుండా కొంచెం డిజైన్‌గా అనేది స్టిచ్ చేసుకున్నామండి. ఈ వీడియోలో మనము ఈ విధంగా వచ్చేసి నేను కట్ చేసి తీసుకున్నాననమాట బ్లౌజ్ బ్యాక్ పీస్‌ని. ఇప్పుడు ఈ విధంగా లైన్ అనేది వేసేసాం కదా నెక్ కోసం. ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం వదులుకున్నాం కదా! అక్కడి నుంచి ఈ విధంగా కొంచెం నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా నెక్‌ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి క్యాన్వాష్‌ని దానిపైన ఈ విధంగా పెట్టేసుకొని, దానిపైన క్యాన్వాష్ పైన కనిపిస్తుంది గదా! ఇప్పుడు అలాగే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా కనిపిస్తుంది కదా! దానిపైన ఈ విధంగా అనేది డ్రా చేసుకోవాలి. ఈ క్యాన్వాష్ అనేది వేయడం వల్ల మనకు నీట్ పర్ఫెక్షన్ అనేది వస్తుందనమాట. దానికోసం అనేసి క్యాన్వాష్ వేస్తాము. లేదు అనుకుంటే అలాగని స్టిచ్ చేసుకోవచ్చు మీరు. ఈ విధంగా క్యాన్వాష్ వేసుకుంటే పర్ఫెక్షన్ అనేది నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. క్యాన్వాష్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకు ఇటువైపు అనేది మార్క్ కనిపిస్తుంది. ఆ మార్క్ పైనే మళ్ళీ డ్రా చేసుకోవాలి. ఆ డిజైన్ అనేది డ్రా చేసుకోవాలనమాట. చూడండి ఈ విధంగా. సింపుల్‌గా ఉంటుందండి. స్టిచ్ చేసుకుంటే గ్రాండ్‌గా ఉంటుంది. స్టిచ్ చేసేటప్పుడు మనకు సింపుల్‌గా ఉంటుంది. స్టిచ్ చేసేసిన తర్వాత గ్రాండ్ లుక్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మ్యారేజ్‌కి కానీ, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటి మోడల్ స్టిచ్ చేసుకుంటే బావుంటుంది. ఈ విధంగా డ్రా చేసేసుకున్నాం కదా! నెక్‌ని డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి ఇక్కడ మధ్యలో ఒక కట్ అనేది పెట్టేసుకోవాలి మిడిల్‌లో. ఎందుకంటే మనకు ఇది మిడిల్ పాయింట్ అని చెప్పేసి గుర్తుంటుందనమాట. అలాగే ఇలాగ బ్యాక్ పార్ట్‌కి గాని మిడిల్‌లో టక్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఈ క్యాన్వాస్‌కి పెట్టాం కదా! అది ఈ టక్ వచ్చేసి 2 ఈక్వల్‌గా అనేది ఉండాలనమాట స్టిచ్ చేసుకునేటప్పుడు. దానికోసం మనకు గుర్తుండడం కోసం అలాగా కట్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకోవాలనమాట. 2 ఈక్వల్‌గా పెట్టేసుకొని ఐరన్ చేసేసుకోవాలి. ఐరన్ చేసుకోవడం వల్ల ఏమంటే అటాచ్ అయిపోతదనమాట లైనింగ్‌కి. సో, కాబట్టి మనం కుట్టుకునేటప్పుడు కదలకుండా నీట్‌గా అనేది ఉంటుంది. ఇప్పుడొచ్చేసి మెయిన్ క్లాత్‌ని కింద వేసుకొని లైనింగ్‌ని, క్యాన్వాష్‌ని పైన పెట్టేసుకోవాలి. మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ పైకుండాలి. రాంగ్ సైడ్ అనేది కిందకుండాలి. ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ ఎలాగా ఉందో మొత్తం అలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి మొత్తం. అలాగే మన వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా వరకు చూస్తున్నారండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్‌లో నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్‌లో అనేది వస్తాయి. అలాగే ఈ విధంగా అనేది స్టిచ్ చేసేసుకోవాలనమాట. ఇంకేమైనా మీకు కొత్త వీడియోస్, మోడల్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను స్టిచ్ చేసి అప్‌లోడ్ చేస్తాను. కిందొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్‌కనేది కుట్టుకునేసేయాలి. మనం ఆల్రెడీ కట్ చేసుకునేటప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకుంటాం గదా! ఆ హాఫ్ ఇంచ్‌ని ఇప్పుడు కుట్టుకునేసేయాలన్నమాట ఈ విధంగా. లాస్ట్ వరకు ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి కింద ఎక్స్‌ట్రా క్లాత్‌నంతా కట్ చేసేసేయాలి. ఈ ఎక్స్‌ట్రా క్లాత్ ఉండడం వల్ల ఏమంటే మనము ఆపోజిట్ చేసినప్పుడు క్లాత్ మళ్ళీ స్టిచ్చింగ్ టాప్ స్టిచ్ అనేది వేసుకుంటాం కదా! అప్పుడు నీట్‌గా అనేది ఉండదు. ముడతలు పడిపోతుంది. దానికోసం అని చెప్పేసి ఖచ్చితంగా కట్ చేసేసేయాలి. ఇలాగే నెక్ గాని కట్ చేసేసుకోవాలి. ఆ థ్రెడ్ అనేది మనం కుట్టుకున్నాం కదా! ఆ స్టిచ్చింగ్ అనేది తెగకుండా నీట్‌గా కట్ చేసుకోవాలనమాట. ఈ విధంగా కటింగ్ చేసేసుకున్న తర్వాత కట్స్ పెట్టేసుకోవాలి నెక్ చుట్టూ. ఈ విధంగా నెక్ చుట్టూ కట్స్ పెట్టుకోవాలి. ఆ కుట్టు స్టిచ్చింగ్ థ్రెడ్ తెగకుండా కట్స్ అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ బ్లౌజు మీ విలేజెస్‌లో అయితే ఎంత చార్జ్ చేస్తారు అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ విధంగా లోపలికి పెట్టేసుకొని హ్యాండ్ ఆపోజిట్ చేసేసుకోవాలి.
నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఈ టాప్ స్టిచ్ అనేది కింద ఒకటి వేసేసుకున్నాము. ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నీట్గా ముడతలు అనేది పడకుండా సర్దుకుంటూ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అదే విధంగా నెక్ గాని టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోవాలి. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మొత్తం బ్లౌజ్ ఎలాగా ఉందో అలాగా జాయింట్ చేసేసుకోవాలన్నమాట. తిప్పేసుకుని ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ ఎలాగా ఉందో అలాగా మొత్తం జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ అంతా కానీ కట్ చేసేసేయాలన్నమాట. అదంతా వేస్ట్. కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఒక 4 ఇంచెస్ వెడల్పుతో ఒక క్లాత్ అనేది తీసుకోవాలి. చూడండి ఈ విధంగా 4 ఇంచెస్ వెడల్పుతో ఒక క్లాత్ అనేది తీసేసుకొని ఆపోజిట్ కలర్ అయితే బాగుంటుందండి, కాబట్టి ఆపోజిట్ కలర్ అనేది నేను తీసుకున్నాను. ఈ విధంగా రైట్ సైడ్ లోపలికి పెట్టేసుకొని రాంగ్ సైడ్ బయటికి పెట్టేసుకొని ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆపోజిట్ క్లాత్ తీసుకోవడం వల్ల లుక్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. సేమ్ క్లాత్ వేసుకుంటే మనకు ఆ మోడల్ అనేది కనిపించదు, కాబట్టి నేను ఆపోజిట్ కలర్ అనేది వేస్తున్నాను. మీరు అయితే సేమ్ కలర్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, అది మీ చాయిస్. ఈ విధంగా లాస్ట్ వరకు స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ ని ఆపోజిట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ ని ఆపోజిట్ చేసేసుకోవాలి. ఈ విధంగా నీడిల్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే సేఫ్టీ పిన్తో అయినా చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా ఆపోజిట్ అనేది చేసేసుకోవాలి. ఇలాగా ఆపోజిట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీనిని ఐరన్ చేసుకోవాలన్నమాట. ఐరన్ చేసుకోవడం వల్ల ఈ విధంగా అనేది ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ప్రిల్స్ పెట్టేసుకొని చిన్న చిన్నగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అదే మీకు మిడిల్లోకి మాకు అర్థం కాలేదు అనుకుంటే ఈ విధంగా ఒక లైన్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ప్రిల్స్ అనేది మనం మిడిల్లోకి అనేది స్టిచ్ చేయాలన్నమాట. దానికోసం మీకు ఇబ్బందిగా ఉంది అంటే ఈ విధంగా మిడిల్లోకి ఒక లైన్ అనేది వేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకుంటే స్టిచ్ చేసుకునేటప్పుడు ఆ లైన్ పైన స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ప్రిల్స్ లాగా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ వరకు ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అదే విధంగా ఇంకొక క్లాత్ కానీ సేమ్ ఇలాగే స్టిచ్ చేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 2 క్లాత్స్ ని వచ్చి ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో బ్లౌజ్ కి చూద్దాము. దీన్ని పక్కన పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ తీసేసుకుని దీనికి లేస్ పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి లేస్ ఈ విధంగా నెక్ ఎలా ఉందో అలాగా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. మీకు గోల్డ్ కలర్ కావాలి లేస్ అనుకుంటే గోల్డ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే మీకు శారీ కలర్ కావాలనుకుంటే శారీ కలర్ కానీ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, అది మీ చాయిస్ ఏదైనా. జస్ట్ డిజైన్ మాత్రం సేమ్ ప్రాసెస్ అన్నమాట.
ఈ విధంగా నెక్ అనేది స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్లాత్ని తీసేసుకొని, ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకున్నాం కదా, దాన్ని తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సర్దుకుంటూ ఈ విధంగా నెక్ ఎలా ఉందో అలాగే షేప్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిడిల్లోకి నెక్ దగ్గరికి స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నెక్ దగ్గరకు అనేది స్టిచ్ చేసేసుకోవాలి మిడిల్లోకి. అదే విధంగా ఇది కానీ ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాం కదా. స్టిచ్ చేసేసుకున్న తర్వాత దీనికి ఒక ఫ్లవర్ అనేది మిడిల్లో పెట్టేసుకున్నాం. ఫ్లవర్ కోసం ఒక 2 ఇంచెస్ వెడల్పుతో క్లాత్ అనేది తీసేసుకొని ఈ విధంగా లాస్ట్ వరకు స్టిచ్ చేసేసుకోవాలి. క్లాత్ని స్టిచ్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఆపోజిట్ చేసేసుకోవాలి. ఆ ఫ్లవర్స్ గానీ చాలా టైప్స్ ఉన్నాయండి. మీకేమన్నా ఆ టైప్స్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు చేసి అప్‌లోడ్ అనేది చేస్తాను. ఈ విధంగా ఫ్లవర్ పెట్టేసుకున్నాం గదా. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి మనకి ఆ పూస అనేది వస్తుందండి. ఆ పూస కుట్టుకోవాలి. తర్వాత వచ్చేసి హ్యాంగర్స్ పెట్టుకున్నాము ఇప్పుడు. ఈ విధంగా హ్యాంగర్స్‌కి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ట్రయాంగిల్‌లో మనం ఫోల్డ్ చేసుకొని దాన్ని ఈ విధంగా కుట్టేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా కుట్టేసేసుకొని తర్వాత వచ్చేసి లేస్ తీసుకొని దీనికి పెట్టుకోవాలి. ఇప్పుడు లేస్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని కట్ చేసుకుంటే మనకి ఈజీగా అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. దీనిపైన ఇంకొక లేయర్ అనేది పెట్టుకున్నాము. ఇంకొక లేయర్ పెట్టుకోవడం వల్ల బాగుంటుంది. ఈ విధంగా ఇంకొక లేయర్ పెట్టేసుకొని దానికి కొలత పెట్టేసుకొని కట్ చేసేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు మనకు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇంకొకటి గాని పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా అంతా ఉంటుంది కదా, ఈ లేసు కట్ చేసేసేయాలి. ఇటువైపు గాని కట్ చేసేసేయాలి. నీట్‌గా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ థ్రెడ్‌ని తీసేసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్‌లో వచ్చేసి రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ వేయడం వల్ల మనకు కుట్టు అనేది ఊడిపోకుండా నీట్‌గా ఉంటుంది. అదే విధంగా లాస్ట్‌లో వచ్చేసి గాని రఫ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసి ఆపోజిట్ అనేది చేసేసుకున్నాము ఈ హ్యాంగర్‌ని. ఈ విధంగా. మీరు ఇదే విధంగా బ్లౌజ్‌కి బ్యాక్ థ్రెడ్స్ పెట్టుకుంటాం కదా, దానికి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నా గాని బావుంటుంది. కాకపోతే శారీ మ్యాచింగ్ బట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక లేయర్ వచ్చేసి లేస్‌ని ఈ విధంగా వేసేసుకున్నాము. ఇది చూడండి, ఈ విధంగా ఏసేసుకున్నాం కదా. ఇప్పుడొచ్చేసి అదే విధంగా కింద గాని లేస్‌ని ఒక లేయర్ అనేది స్టిచ్ చేసేసుకున్నాము. నాకు కస్టమర్ వచ్చేసి ఒక మోడల్ పెట్టి ఇమేజ్ ఇదే విధంగా నాకు కావాలి అనేసి అన్నారు. కాబట్టి నేను సేమ్ అలాగే అనేది స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది లాస్ట్ వరకు చేసేసుకోవాలి. అదే విధంగా ఇంకొక స్టిచ్ గాని వేసుకోవాలన్నమాట. మనకు స్టిఫ్‌గా ఉండడం కోసం. ఈ విధంగా వేసేసుకున్నాం కదా. ఇప్పుడొచ్చేసి దీనికి పూసలనేది కుట్టుకునేసేయాలి. ఈ విధంగా చూడండి. ఇటువైపు, ఇటువైపు ఉంది కదా. దీన్ని మిడిల్‌లోకి ఈ విధంగా పెట్టేసుకొని నీడిల్‌ని కింద నుంచి తీసుకోవాలి. ఈ నీడిల్ వచ్చేసి ఈ లాస్ట్ ఎడ్జెస్ ఉంది కదా, దానికి ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. మనకి గట్టిగా ఉండడం కోసం ఇంకొక కుట్టు వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ పైకి తీసేసుకొని దానికి పూస పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడొచ్చేసి దీనికి పూస పెట్టేసుకున్నాము. ఈ విధంగా పూస పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. కింద వచ్చేసి నాట్ వేసేసుకోవాలి. అంటే మళ్ళీ ఊడిపోకుండా లాక్ చేసేసాలన్నమాట ఈ క్లాత్‌ని. ఈ విధంగా చూడండి. ఇదే విధంగా మొత్తం కుట్టుకునేసేయాలి. బ్యాక్ సైడ్ ఈ విధంగా
లాక్ చేసుకోవాలి. అది పూస అనేది ఊడకుండా నీట్‌గా అనేది ఉంటుందనమాట. ఈ విధంగా లాక్ చేసేసేయాలి. ఇంకా అలాగే కంటిన్యూ చేసి మొత్తం స్టిచ్ చేసేసేయాలి. చూడండి ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కానీ కుట్టుకోవచ్చనమాట. మీకు 2 కష్టంగా ఉంది, జారిపోతుంది అనుకుంటే ఈ మెథడ్‌లో గాని కుట్టుకోవచ్చు. ఇదైతే ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకేమైనా ఐడియాస్ వచ్చినా గాని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను అలాగా స్టిచ్ చేసి అప్‌లోడ్ చేస్తాను. ఈ విధంగా లాక్ వేసుకొని మళ్ళీ కంటిన్యూ చేసి కుట్టుకోవాలనమాట. ఆ పూసలనేది లూజ్ రాకుండా ఫిట్‌గా అనేది ఉంటది అలాగా లాక్ చేసుకోవడం వల్ల. ప్రతిసారి థ్రెడ్ అనేది తెంపకుండా కంటిన్యూ చేసుకుంటే నీట్‌గా విసుగనేది లేకుండా, టైం వేస్ట్ అనేది లేకుండా బావుంటది. లాస్ట్ వరకు ఇదే విధంగా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు బ్లౌజే కాదండి, పంజాబీ డ్రెస్‌కి కానీ ఈ విధంగా అనేది పెట్టుకోవచ్చు. డిజైన్ మీకు కావాలనుకుంటే దేనికైనా పెట్టుకోవచ్చు. లాస్ట్‌కొచ్చేసరికి ఈ విధంగా లాక్ చేసేసుకొని కట్ చేసేసేయాలి థ్రెడ్‌ని. అంతేనండి. డిజైన్ అనేది అయిపోయింది. చాలా సింపుల్‌గా చూసారా ఎంత నీట్‌గా అనేది ఉందో, ఎంత గ్రాండ్ లుక్ అనేది ఉందో. చాలా బావుంది కదా! మీకేమనిపించిందో ఈ వీడియోలో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.